వినాయకుని వ్రత కథ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు చేసుకుంటాం. అంటే 27/8/2025 తేదీన. ఆ రోజు బ్రహ్మముహూర్తంలోనే లేవాలి. బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున 4:30కి లేచి తలస్నానం చేసి ముందుగా గడపని శుభ్రం చేసుకోవాలి. గడప అంటే గణపతి అని అర్థం. గడపని గుమ్మానికి పసుపు రాసి దానిపైన బియ్యపు పిండితో బొట్లు పెట్టి కుంకుమ పెట్టి గుమ్మాన్ని పూలు వేసి పూజించాలి. ఆ తరువాత ఇల్లుని గంగాజలంతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత గణపతిని ఎక్కడ పెట్టాలి అంటే తూర్పు లేదా పశ్చిమంగా కూర్చోబెట్టాలి. ఆ రోజు గణపతి పూజ బ్రహ్మముహూర్తంలోనే చేసుకుంటే మహా అద్భుత ఫలితాలు వస్తాయి. బ్రహ్మముహూర్తం అంటే 5 నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు. లేదు మాకు కుదరదు అనుకునే వాళ్ళు తిరిగి 11:20 నుండి 12:30 వరకు మంచిది. కొంతమంది సాయంత్రం కూడా చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. సాయంత్రం 6 గంటల నుండి చేసుకోవచ్చు. ఈ సంవత్సరం వినాయకుడు 9 రోజులు మాత్రమే ఉంచాలి. ఎందుకంటే ఈ సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణం వలన 9 రోజులే ఉంచాలి. మేము 11 రోజులు 13 రోజులు ఉంటామంటే అది వీలు పడదు. మనము వినాయకుడిని 1 రోజు లేదా 3 రోజులు లేదా 5 రోజులు లేదా 7 రోజులు లేదా 9 రోజులు ఉంచుకోవచ్చు. ఈ పూజ కుల మత భేదం లేకుండా చేసుకోవచ్చు. ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా ఈ పూజ చేసుకోవచ్చు. ఇక పూజా మండపాన్ని బాగా అలంకరించుకోవాలి. ఆ తరువాత ప్రతిమ లేదా విగ్రహాన్ని పెట్టి అలంకరించాలి. ముందుగా పసుపు గణపతిని చేసుకోవాలి. దానికి కుంకుమ పెట్టి మండపంలో పెట్టి ఆ తరువాత దీపారాధన చేయాలి. ఆ తరువాత దీపానికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆచమనం చేయాలి. పూజ ప్రారంభం. ముందుగా తిథి, నక్షత్రం, గోత్రం చెప్పుకోవాలి. ముందుగా గణపతిని పూజ చేసుకోవాలి. ఆ తరువాత కలశం పెట్టుకోవాలి. కలశంలో నీరు, గంధం, పసుపు, కుంకుమ, చిల్లర పైసలు, అక్షింతలు వేసుకోవాలి. ఆ తరువాత గణపతి అష్టోత్తర శతనామావళి, అగంధ పూజ ఇవన్నీ చేసుకొని పూజకి 21 పత్రి తప్పనిసరిగా ఉండాలి. ఆ 21 పత్రి వేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే నామాన్ని జపిస్తూ పూజ చేసుకోవాలి. నైవేద్యం. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఉండ్రాళ్ళు మరియు మోదకాలు. ఇవి తప్పనిసరిగా వినాయకుడికి సమర్పించాలి. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఆచారానికి తగ్గట్టు ఉంటాయి. వాటిని కూడా చేసుకొని దేవునికి పెట్టవచ్చు. ఆ తరువాత కథ చెప్పుకొని కథలో తప్పనిసరిగా కొబ్బరికాయ ఉండాలి. కథ చెప్పుకొని చివరిగా కొబ్బరికాయని కొట్టి మంగళహారతినిచ్చి కథని పూర్తి చేసుకోవాలి. ఆ రోజు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే పూజ చదివి దేవుడి దగ్గర ఉన్న అక్షింతలు మన తలపై వేసుకోవాలి. ఆ రోజు చంద్రుడిని చూడకూడదు. నీలాప నిందలు పడతారు అని చెప్తారు. అందుకే అలా చూసిన వారు వినాయక చవితి రోజు పూజ దగ్గర అక్షింతలు వేసుకుంటే వారికి ఎటువంటి నీలాప నిందలు ఉండవు. అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్.